క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారా? స్వైప్ చేసి ఈజీగా పేమెంట్స్ చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే అది మన క్రెడిట్ స్కోర్ ని కిల్ చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం అనిపించదు, కానీ ఫ్యూచర్ లో హోమ్ లోన్ రిజెక్ట్ అవ్వచ్చు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ పడొచ్చు, కార్ లోన్స్ డిలే అవ్వచ్చు, ఈవెన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా కట్ అవ్వచ్చు. ఈ ఒక్క వీడియో మిస్ అయితే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ రిస్క్ లో పడుతుంది. ఈ వీడియోలో ఇండియాలో మోస్ట్ పీపుల్ చేసే డేంజరస్ క్రెడిట్ కార్డ్ మిస్టేక్స్ గురించి సింపుల్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఫస్ట్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్ క్లారిటీ కావాలి మనకు. క్రెడిట్ స్కోర్ అంటే మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. మనకు స్కూల్లో అయితే మార్క్స్ ఎలా ఉంటాయో బ్యాంక్ దగ్గర మీ స్కోర్ అలా ఉంటుంది. ఈ స్కోర్ బేస్ చేసుకుని బ్యాంక్స్ డిసైడ్ చేస్తాయి అసలు వీళ్లకు లోన్ ఇవ్వచ్చా, వీళ్ళ మీద నమ్మకం పెట్టొచ్చా పెట్టకూడదా, లోన్ ఇస్తే ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని. ఇండియాలో స్కోర్ రేంజెస్ వచ్చేసి 750+ ఉంటే ఎక్సలెంట్ అని, 650 నుంచి 750 అయితే ఓకే అని, 600 లోపల ఉంటే డేంజరస్ జోన్ లో ఉన్నట్టు అని. మీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ డైరెక్ట్ గా ఈ స్కోర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న మిస్టేక్ కూడా ఇయర్స్ వరకు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ట్రూత్ చెప్తాను. క్రెడిట్ కార్డ్ ఇట్ సెల్ఫ్ బ్యాడ్ కాదు, దాన్ని యూజ్ చేసే విధానం బ్యాడ్ అయితే మాత్రం చాలా కష్టాల్లో పడాల్సి వస్తుంది. కరెక్ట్ గా యూజ్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీకు బిగ్గర్ లిమిట్స్ వస్తాయి, ఆ తర్వాత లోన్స్ కూడా చీప్ రేట్స్ కే వస్తాయి. కానీ రాంగ్ గా యూజ్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, లోన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ తప్పదు. ఇప్పుడు మెయిన్ మిస్టేక్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1, ఫుల్ బిల్ పే చేయకపోవడం. చాలా మంది క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చాక మినిమం అమౌంట్ పే చేస్తే చాలు అని అనుకుంటారు. ఇది బిగ్గెస్ట్ ట్రాప్. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీ బిల్ ఒక 20,000 వచ్చింది అనుకోండి, మినిమం డ్యూ అనేది 1,000 వరకు ఉంటుంది. మీరు రిలాక్స్ అయ్యి 1,000 పే చేశారు అనుకోండి, కానీ రిమైనింగ్ 90,000 మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత అంటే 30% to 45% పర్ ఇయర్. ప్లస్ మీ క్రెడిట్ స్కోర్ స్లోగా ఫాల్ అవుతూ వస్తూ ఉంటుంది. మీ అప్పుల సైకిల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 1 month తర్వాత బిల్ ఇంకా పెద్దది అవుతుంది. ఈ హ్యాబిట్ కంటిన్యూ అయితే మీ క్రెడిట్ కార్డ్ అనేది మీకు టెన్షన్ కార్డ్ లాగా మారిపోతుంది. ఆ తర్వాత మిస్టేక్ నెంబర్ 2, ఈఎంఐస్ ని మిస్ చేయడం. నెక్స్ట్ డేంజరస్ మిస్టేక్ అంటే ఇదే. ఈఎంఐ ఒక్క మంత్ మిస్ అయినా బ్యాంక్స్ ఇమీడియట్ గా మీకు నోట్ చేస్తాయి. 1 ఈఎంఐ మిస్ అయితే ఏమీ కాదు అని అనుకుంటారు, కానీ క్రెడిట్ రిపోర్ట్ లో అది పర్మనెంట్ గా మార్క్ లాగా ఉంటుంది. మీకు లేట్ పేమెంట్ రికార్డ్ వస్తుంది, మీ మీద ట్రస్ట్ రెడ్యూస్ అవుతుంది, మీ స్కోర్ డ్రాప్ అవుతుంది. వరస్ట్ పార్ట్ ఏంటంటే మీ ఈఎంఐ మిస్ అయింది, కానీ మీ ఫ్యూచర్ లో లోన్ రిజెక్ట్ కూడా అవ్వచ్చు. ఈవెన్ టైం పే చేసిన హిస్టరీ ఉన్నా కూడా ఒక మిస్ చాలు మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి. ఆ తర్వాత మిస్టేక్ నెంబర్ 3, క్రెడిట్ లిమిట్ ఫుల్ గా యూజ్ చేయడం. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇది. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh ఉంది అనుకోండి, లిమిట్ ఉంది కదా అని ఫుల్ గా యూజ్ చేద్దాం అనుకుంటారు, కానీ అది రాంగ్. బ్యాంక్స్ చూసే లాజిక్ ఏంటంటే లిమిట్ లో ఎంత వరకు యూజ్ చేస్తున్నారు. ఐడియల్ యూసేజ్ పర్సంటేజ్ వచ్చేసి 30 to 40% మాత్రమే. అంటే ఏంటంటే 1 lakh లిమిట్ ఉంది అనుకోండి, మీరు 30,000 to 40,000 లోపల యూసేజ్ ఉండాలి. మీరు లిమిట్ ఫుల్ గా యూజ్ చేస్తే బ్యాంక్ రిస్కీ కస్టమర్ గా మిమ్మల్ని అనుకుంటాయి, మీ స్కోర్ డ్రాప్ అవుతుంది, లిమిట్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు. ఐరనీ ఏంటంటే ఎక్కువగా యూజ్ చేస్తే ఫ్యూచర్ లో యూజ్ చేయలేని సిచ్యువేషన్ కూడా రావచ్చు. ఆ తర్వాత మిస్టేక్ నెంబర్ 4, టూ మెనీ క్రెడిట్ కార్డ్స్. ఆఫర్స్ కోసం క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకుంటున్నారా? క్యాష్ బ్యాక్ వస్తుందని, ఎయిర్పోర్ట్ లాంగ్ వస్తుందని, షాపింగ్ డిస్కౌంట్స్ వస్తున్నాయని. కానీ రియాలిటీకి వస్తే మల్టిపుల్ కార్డ్స్ ఉంటే మీకు మల్టిపుల్ రిస్క్ ఉన్నట్టే. ప్రాబ్లం ఏంటి అంటే మీకు యాన్యువల్ ఫీజు వస్తుంది, మల్టిపుల్ డ్యూ డేట్స్ ఉంటాయి, ఈఎంఐస్ కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు మిస్డ్ పేమెంట్ ఛాన్సెస్ ఉంటాయి. మీకు 1 కార్డ్ హ్యాండిల్ చేయలేకపోతుంటే 5 కార్డ్స్ ఎలా మేనేజ్ చేస్తారు? బ్యాంక్స్ కూడా టూ మెనీ కార్డ్స్ ఉంటే ఇది అన్స్టేబుల్ ప్రొఫైల్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది. ఆ తర్వాత మిస్టేక్ నెంబర్ 5, ఇది మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. క్రెడిట్ కార్డ్ ఉంది, ఏటీఎం లో క్యాష్ తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ సేమ్ డే నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రా క్యాష్ విత్డ్రావల్ చార్జెస్ పడతాయి. నో ఇంట్రెస్ట్ పీరియడ్ అనేది 0. మీరు ఏ రోజైతే డ్రా చేస్తారో అప్పటి నుండే మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే
మీరు స్వైప్ చేయడం ఓకే, కానీ క్యాష్ తీసుకోవడం మాత్రం కుదరదు అని. ఎమర్జెన్సీలో కూడా ఇది లాస్ట్ ఆప్షన్ గా మాత్రమే ఉండాలి. రెగ్యులర్ గా క్యాష్ విత్డ్రాల్ చేస్తే స్కోర్ ని ఫాస్ట్ గా డిస్ట్రాయ్ చేస్తుంది. క్రెడిట్ కార్డ్ ని స్మార్ట్ గా ఎలా యూజ్ చేయాలో టిప్స్ చెప్తాను, వినండి. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. స్మార్ట్ గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలంటే బిల్ ఫుల్ గా పేమెంట్ చేయండి. ఈఎంఐ డేట్స్ క్యాలెండర్ లో రిమైండర్లు సెట్ చేసుకొని పెట్టుకోండి. 30% to 40% యూసేజ్ లిమిట్ మెయింటైన్ చేయండి, పక్కా ఉన్న లిమిట్ లో. అన్యూజ్డ్ కార్డ్స్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే క్లోజ్ చేసేయండి. క్యాష్ విత్డ్రాయల్ మాత్రం అస్సలు చేయొద్దు. క్యాష్ విత్డ్రావల్ ని మీరు అవాయిడ్ చేయండి పక్కాగా. ఈ హ్యాబిట్స్ అన్ని మీరు కనుక ఫాలో అయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈజీ లోన్స్ అప్రూవల్స్ అవుతాయి. మీకు లోన్స్ పైన లోవర్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు దానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ మీ ఎనిమి కాదు, కరెక్ట్ గా యూజ్ చేస్తే అది మీ బెస్ట్ ఫైనాన్షియల్ టూల్ గా మీకు యూజ్ అవుతుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? మీరు ఈ మిస్టేక్స్ లో ఏదైనా చేస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఏ మిస్టేక్స్ చేయకపోతే స్మార్ట్ గా మీ కార్డ్ ని యూజ్ చేసుకోండి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసుకోండి. మళ్ళీ దాంట్లో క్యాష్ విత్డ్రావల్స్ అసలు పెట్టుకోకండి. అవసరం ఉన్నప్పుడు పేమెంట్ చేసుకోండి, అంతే. మీరు కమెంట్స్ లో మీ క్రెడిట్ కార్డ్ ని మీరు యూజ్ చేస్తున్నట్టయితే ఎస్ ఆర్ నో అని చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ కి షేర్ చేయండి. ఒక షేర్ వాళ్ళకి ఫ్యూచర్ లో లక్షల బెనిఫిట్స్ ఇవ్వచ్చు. ఇలాంటి మనీ రూల్స్ గురించి సింపుల్ గా తెలుగులో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో రిలేటెడ్ షార్ట్స్ ఇంకా కింద వస్తాయి, అక్కడ నుండి మళ్ళీ ఈ వీడియోకి రావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.